సో అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి సార్. ఆఖరికి మీ పార్టీలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాసిరెడ్డి పద్మ గారు, అందులోనూ ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్గా అప్పుడు గతంలో చేశారు. అదే కాదు, అక్కడ అంతా కూడా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలో కనపడుతూనే ఉంది. సరే, ఓకే, మీరు నిబద్ధత గల ఒక నాయకుడు మీ పార్టీలో ఉండి చనిపోయారు కాబట్టి ఆయన ఆశయాలు, ఆయన చివరి కోరికలు మీరు భుజాన్ని ఎత్తుకున్నారు అనుకుందాం కాసేపు. కానీ మీ మీద వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే కపట ప్రేమ చూపిస్తున్నారు, మొసలి కన్నీరు కారుస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్ని వారాల పాటు హైదరాబాద్లో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శించడానికి మనసు రాలేదా, టైం దొరకలేదా? ఒకటి. రెండు, చనిపోయినప్పుడు నిన్నగాక మొన్న అంత్యక్రియలకి అటెండ్ అయ్యే దారిలో జనరల్గా ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు చనిపోయినప్పుడు ఎంత ముఖ్యమైన కార్యక్రమాలైనా దాదాపుగా అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలని సస్పెండ్ చేస్తారు, వాటిని పక్కన పెట్టేస్తారు. అది రెండో రోజైనా నిర్వహించుకోవచ్చు ఒకవేళ అదేమన్నా చాలా ముఖ్యమైనది అనుకుంటే. దారిలో ఉంది కదా అని చెప్పేసి భీమవరంలో ఒక పార్టీ కార్యక్రమం అటెండ్ అయ్యి తర్వాత ముద్రగడ అంత్యక్రియలకు అటెండ్ అయ్యారు. ఇది కూడా ఒక విమర్శ వస్తుంది. మీ ప్రయారిటీ, అలాగే మీకు కానీ మీ పార్టీ నాయకుడికి కానీ ముద్రగడ పద్మనాభం గారి పట్ల ఉన్నటువంటి ఆపేక్ష కానీ ప్రేమలు కానీ ఇవన్నీ కూడా తేటతెల్లం అవుతున్నాయని చెప్పి వచ్చేటటువంటి విమర్శలు. అలాగే ఇప్పుడే గఫూర్ గారు, తులసిరెడ్డి గారు వారి అభిప్రాయాలు చెప్పారు. దీనిలో మరి మొదటి ముద్దాయిగా మీ పార్టీ పేరే వినపడుతుంది. వాట్ డు యు సే? సురేష్ గారు, ముందుగా మీకు, పెద్దలు గఫూర్ గారికి, అదేవిధంగా పెద్దలు తులసిరెడ్డి గారికి, సోదరుడు శేఖర్ రెడ్డి గారికి నా నమస్కారాలు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి మరణానంతరం జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిస్తే అనేక పార్టీలు, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఇందాక చెప్పారు. వాసిరెడ్డి పద్మ గారు కూడా ఈ రకంగా విమర్శ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేశారు అని. ఇక్కడ స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే, మీరు అనేక ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారాలు చూశారు. ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె వారి పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా ప్రతి ఫుటేజ్ను కూడా మనం గమనించాం. మొట్టమొదటగా అడ్డుకున్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారి సోదరుడు. అదేవిధంగా వారి పార్థివ దేహాన్ని వద్దకు వచ్చినప్పుడు స్వయాన కన్న తల్లి అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా వారి బంధుమిత్రులు, ఆ గ్రామస్తులు, ఎక్కడ కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని, నాయకుడు గాని ఈ విషయంలో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇది అందరూ కూడా గమనించాలి. పైపెచ్చు ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారి కుమారులు ఉన్నారో, బాలు గారు కానీ, గిరి గారు కానీ, వీళ్ళు నిన్న ఒక బహిరంగ ప్రకటన పత్రికా ముఖంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలిపేది ఏంటంటే, ఇది పార్టీకి సంబంధం లేదు, కేవలం ముద్రగడ పద్మనాభం గారు గతంలో తన బాల్యమిత్రులకి, బంధుమిత్రులకి చెప్పినటువంటి విషయం ప్రకారమే వాళ్ళు ప్రవర్తించారన్నది అక్కడ స్పష్టం. అయితే దీన్ని మేము సమర్థిస్తున్నామని మాత్రం అనుకోకండి. ఎక్కడా కూడా ఇలాంటి చర్యని ఎవరు కూడా సమర్థించేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అది పూర్తిగా వాళ్ళ కుటుంబ వ్యవహారం. దీంట్లో పార్టీకి ఎటువంటి సంబంధం లేనే లేదు. ఇది చాలా స్పష్టంగా గమనించాలి. రెండో అంశం, అధికారిక లాంఛనాలను ఆ కుటుంబం తిరస్కరించింది. ఇది నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా, నేను ముద్రగడ పద్మనాభం గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో, వారితో నేను నడిచినటువంటి విధానంతో చెబుతున్నా. 2016లో నేను ప్రత్యక్షంగా అక్కడే ముద్రగడ పద్మనాభం గారి నివాసం కాడే ఉన్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత పాశవికంగా దీక్షని భగ్నం చేయడానికి సిఆర్పిఎఫ్ పోలీసుల్ని పెద్ద ఎత్తున మోహరించి వారి దీక్షని భగ్నం చేయడానికి ప్రయత్నం చేసి ముద్రగడ పద్మనాభం గారిని, వారి సతీమణిని అత్యంత దారుణంగా అక్కడి నుంచి బలవంతంగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. తోపులాటకి గురయ్యారు.
అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారి కోడలిని మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా సిఆర్పిఎఫ్ పోలీసులు ఇంటి నుంచి బయటకు తోసి ఆ తోసే క్రమంలో వారి చీర కూడా జారినా కూడా పోలీసులు లెక్క చేయలేదు. అదేవిధంగా ముద్రగడ గిరి గారిని చొక్కా చింపి లాఠీలతో కొట్టుకుంటూ వచ్చి పోలీసు వ్యాన్ ఎక్కించారు. సార్, నేను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో నాయకుడుగానో చెప్పలేదు. నేను ఒక కాపు సామాజిక వర్గ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తగా, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్న, రాజకీయం కానే కాదు. అంత దారుణంగా ఆ కుటుంబాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవమానపరిస్తే, ఇంటిల్లి పాదిని, కన్న కొడుకుని, కోడలిని, భార్యని, బంధుమిత్రులు ఆ రకంగా అంత తీవ్రమైనటువంటి అవమానానికి గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈనాడు బతుకున్నప్పుడు విలువ ఇవ్వకుండా మరణించాక ఈనాడు గౌరవం ఇస్తాం, అధికారిక లాంఛనాలతో చేస్తామంటే ఎటువంటి కుటుంబమైనా అంగీకరిస్తుందా? ఇది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఆ దుర్ఘటన మొత్తం చూసినటువంటి ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నా. దారుణం అంటే ఆ రోజు మా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి సార్. వాళ్ళ అబ్బాయిని చొక్కా చింపి, నోటితో నేను చెప్పలేను ఈ రకంగా టెలివిజన్ డిబేట్ లో ఏ రకమైనటువంటి పరుష పదజాలం ఉపయోగించారో, ఎంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏడ్చారనేది నేను చూసా. శేఖర్ రెడ్డి గారు నవ్వుతున్నారు. ఆయన ఏదో, నేను అందుకే చెప్పా ఇది రాజకీయంగా మాట్లాడలేదు అనేసి. ఎంత దారుణం అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఆ బాధ నాకే అంతుంటే ఆ కుటుంబానికి ఎంత ఉంటుంది? ఇది వాస్తవం సార్. ఎక్కడ దీంట్లో నేను కల్పిత కథనాలు కానే కాదు. మరి అలాంటి కుటుంబం ఏ రకంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవాన్ని ఒప్పుకుంటుందో ఆలోచించుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి గత చర్యల తాలూకా పరిణామాలు ఇప్పుడు జరిగాయి. ఇక వారి కుమార్తె వ్యవహారం అంటారా, ఇందాకే చెప్పేది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారం. నిన్న వాళ్ళ లేఖ విడుదల చేశారు. గతంలో ముద్రగడ పద్మనాభం గారే అనేక సందర్భాలలో ఈ వాళ్ళ యొక్క ముద్రగడ క్రాంతి గారికి వాళ్ళకి ఉన్నటువంటి విభేదాల గురించి కానీ, అదేవిధంగా పరోక్షంగా కూడా మాకేదైనా జబ్బు చేస్తేనో ఏదైనా జరిగితేనో కూడా దయచేసి వాళ్ళని అనుమతించద్దని కూడా బహిరంగంగా మీడియా ముఖంగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా కుటుంబ వ్యవహారాలుగా చూడాలి, మరి గతంలో జరిగినటువంటి వ్యవహారాలుగా చూసుకోలేదని, దీనిని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం అన్నది ఇది సరైనటువంటి విధానం కానే కాదు. ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రాంతి గారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి లేనే లేదు. అధికారిక లాంఛనాల కాడ మీరు చెప్పినట్టు అంబటి రాంబాబు గారు కానీ, అదేవిధంగా జకంపూడి గణేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అడ్డుకున్నది ఏంటంటే ఆనాడు ఉద్యమం నాడు జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు గౌరవం ఇస్తారా అన్నటువంటి మా యొక్క సామాజిక వర్గంగా మేము అక్కడ ప్రతిఘటించడం జరిగిందే కానీ రాజకీయ కోణం అయితే లేనే లేదు. మీరు నిన్న వారి కుమారులు ఇచ్చినటువంటి లేఖను కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం ఇందులో లేదని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. రైట్. ఇప్పుడు ఒకానొక సందర్భంలో శాంతి భద్రతల దృష్ట్యాను, లేదంటే కనుక కమ్యూనల్ ఆస్పెక్ట్లోనూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కొద్దిగా హై హ్యాండెడ్నెస్ని కనుక ప్రయోగిస్తే అది అంతవరకే తీసుకోవాలి, అంతే తప్ప దానికి ముందు ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా తీసిన హిస్టరీ అవి మార్చిపోదు కదా, 2 సార్లు మంత్రిగా చేసినటువంటి హిస్టరీ పేజీలు చిరిగిపోవు కదా, అలాగే ఒకసారి ఎంపీగా చేసినాడు. వాటన్నిటితో పాటుగా ఒక సంఘటన పక్కన పెట్టేసి జీవితాంతం ఆయన చేసినటువంటి సేవలు, అలాగే మీరు ఏదైతే అన్నారో ఒక కాపు ఉద్యమ కార్యకర్తగా మాట్లాడుతున్నానని, మరి మీలాంటి వాళ్ళతో ఎంతోమందితో మరి ఆయన సెయిల్ అయ్యారు, అసోసియేట్ అయ్యారు. మరి అవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించింది. అది మంచికా చెడుకా అనేది పక్కన పెడదాం. మరి అదే 5% ఆఫ్ ఏ రిజర్వేషన్ల కోసం అయితే ఆయన పోరాడాడో, ఏ రిజర్వేషన్ల కోసం అయితే ఆయన తన పేరుని, దాన్ని ఏమంటారు, వాటిని కూడా త్యాగం చేసి పార్టీలు మారారో ఇంటి పేరుతో సహా, మరి ఆ 5% అది ఏంటనేది పక్కన పెడితే ఈడబ్ల్యూఎస్లో ఒక గత ప్రభుత్వం ఇచ్చింది కదా, ఇచ్చిన దాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్యాన్సిల్ చేస్తే ఆ క్యాన్సిల్ చేసినటువంటి పార్టీలోనే ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అది ఒప్ప పక్కన పెడదాం. అది మరి ఆయన ఆ రిజర్వేషన్లు ఏ రిజర్వేషన్ల కోసం అయితే అనగానే ఆయన గుర్తొస్తాడో, మరి దాన్ని క్యాన్సిల్ చేసి రద్దు చేసినటువంటి పార్టీతోనే ఆయన సెయిల్ అయ్యాడు.
కాబట్టి ఆ రకంగా కొంత ఆయన మీద విమర్శలు ఉంటున్నాడు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా ఆయన పూర్తి స్థాయి జీవితాన్ని కన్సిడర్ చేసి ఆ రకమైన ఆనర్ ఇప్పుడే గఫూర్ గారు చెప్పారు, వాళ్ళు ఆయన కూడా ఎక్స్ ఎమ్మెల్యే, అలాగే మనకి తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎక్స్ ఎంపీ, వీరికి వాటి మీద పూర్తి అవగాహన ఉంటుంది. మరి ఆయనకి ఒక గౌరవం దక్కుతుంటే వద్దంటున్నారు. ఒక కాపు సామాజిక వర్గానికి దక్కే గౌరవంగా కూడా భావించవచ్చు ఆయన రెడ్డిగా చివరిలో ఎంత మార్చుకున్నా కానీ. మరి ఆ రకంగా కూడా దూరం చేసినట్లే అది. అయినా కూడా ప్రభుత్వం ఏమి వెనక్కి వెళ్ళిపోలేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు, ఫైర్ చేశారు ఎయిర్లోకి, అలాగే వాళ్ళు బ్యాండ్ మేళం మీద ఉంటుంది కదా, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేశారు. కాబట్టి రెండు మీరు ఏదైతే చెప్పారో నాకు గుర్తులేదు, 2016 ఇన్సిడెంట్ తుని దాని తర్వాత జరిగిందండి తుని సంఘటన, లేకపోతే తుని సంఘటన సందర్భంగానే మీరు చెప్పింది ఇది? తుని సంఘటన ఆ సందర్భంగానే మీరు చెప్పేది? రైట్, అదే తుని సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం బెటర్. ఎందుకంటే తుని సంఘటన ఒక మాయని మచ్చ లాంటిది. అది ఏ రకమైన రాజకీయాలు వెనకాల నుండి పనిచేసే అనేది అక్కడ ఉన్నటువంటి, అలాగే మీలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకి మీకే బాగా తెలుస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం కనుక హై హ్యాండెడ్నెస్ చూపిస్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. దాన్ని అదంతా అంతవరకే పట్టుకోవాలి తప్ప దాన్ని. ఒకే ఒక చిన్న వివరణ ఇస్తాను సార్. మీరు పెద్దలు తులసిరెడ్డి గారికి అదేవిధంగా గఫూర్ గారికి ఈ అంశం మీద అవగాహన ఉంటుంది. అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆ ముద్రగడ పద్మనాభం గారు, నాకు తెలిసి 1994 అనుకుంటా, అప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ అంశం మీద దీక్ష చేశారు. అప్పుడు ఆనాటి ప్రభుత్వాలు హామీ ఇవ్వాల, అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గానికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందంటూ ఈయన డిమాండ్ తీసుకురావడం, దీక్ష చేయడం జరిగింది. కానీ ఆనాటి ప్రభుత్వాలు ఎంతో హుందాతనంగా హామీ ఇచ్చి చర్చలు జరిపి తరువాత దానికి జీవోలు కూడా తీసుకొని వచ్చి అమలు చేసినటువంటి పరిస్థితి కూడా. తదనంతరం అది న్యాయస్థానాల్లో న్యాయ చిక్కులు ఎదుర్కోవడం జరిగింది, అది వేరే సంగతి. కానీ ప్రభుత్వాలు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత హుందాతనంగా ఒక వ్యక్తి తాలూకా ఉద్యమానికి గౌరవం ఇచ్చి దాన్ని ఏ రీతిలో చర్చల ద్వారా ఒక సామరస్య ధోరణితో పరిష్కరించి విరమింపజేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు స్వయాన 2014లో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు 6 నెలల్లో బీసీ రిజర్వేషన్ ఇప్పిస్తానని. అదేవిధంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. అదేవిధంగా కాపులందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తానన్నారు. ప్రతి సంవత్సరం 1000 కోట్లు, 5 సంవత్సరాలు 5000 కోట్లు ఖర్చు చేస్తాన్నారు. మరి ఈ హామీలు చంద్రబాబు గారు ఇచ్చి అమలు చేయలేదని ముద్రగడ పద్మనాభం గారు అన్నారు. దాంట్లో మీరు అన్నారు తుని ఘటన గురించి మాట్లాడుకోకపోవడం మంచిదని. మాట్లాడాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల కోసం జరిగినటువంటి పోరాటం అది. ఎవరో ఒత్తిడితోనో ఎవరి డైరెక్షన్ లోనో పోరాటాలు వేరు, పోరాటాలను అడ్డం పెట్టుకుని రైళ్లను దగ్ధం చేయటం వేరు. ఓకే, కాబట్టి నేను అందు గురించి దాని జోలికి వెళ్ళాలని చెప్తున్నాను. దేశ స్వాతంత్ర పోరాటం అట్టంట్లోనే ఒక్కొక్కసారి కొన్ని చోట్ల హింసాయుతమైనటువంటి ఘటనలు జరిగే, అంత మాత్రాన తప్పు పడతామా? మీరు కొన్ని అనేక సాయుధ పోరాటాలు చూశారు, సామాజిక రిజర్వేషన్లు అనేవి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నవి, అందుకని డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దు. 50% దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ 10% లో మరి అదే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి 5% ఎలకేట్ చేసినప్పుడు ఎలకేట్ చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారంటే సమాధానం చెప్పండి. అది ఇప్పటికి కూడా న్యాయపరంగా చిక్కులు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయగలుగుతారా? ఉంటూనే ఉంటాయి. కనీసంగా ఈడబ్ల్యూఎస్ లో ఇప్పుడు అమలు చేయగలుగుతారా సార్? 2014 ఎందుకు సార్ ఇప్పుడు మనిషి లేనప్పుడు ఎందుకు ఇంకా ఇప్పుడు నెగిటివ్ ఎందుకు? అదే ముద్రగడ పద్మనాభం గారే వదిలేశారు దాన్ని. ఆయన విమర్శలు ఎదుర్కొందే దాని మీద. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ కోణంలోకి వెళ్ళొద్దు, ఆ డిస్కషన్ లోకి వెళ్ళొద్దు. ఆయన ఏదైతే రిజర్వేషన్ లేక ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారో దాన్ని వదిలేశారు ఆయన కన్వీనియంట్ గా. కాబట్టి ఆ రకమైన విమర్శలు ఎలాగో ఉన్నాయి, అటు జోలికి పోవద్దు. ఇప్పుడు ఆ సమయం కాదు ఇది. రైట్, ఎనీవే మీ వర్షన్ చెప్పారు, రీజనబుల్గానే ఉంది. కాకపోతే విమర్శ ఏంటంటే అక్కడ వైసీపీ ప్రముఖ నాయకులు కనపడకపోయినా
అక్కడ లోకల్గా ఉన్నటువంటి పద్మనాభం గారి యొక్క అనుచరులు లేకపోతే ఫ్రెండ్స్ వారి రూపంలో వైసీపీ వాళ్ళు, అక్కడ కూడా అన్ని పార్టీలు ఉంటారు కాబట్టి వైసీపీ వాళ్ళే దీన్ని ముందుంచి ఇవన్నీ కూడా అడ్డగింతలు చేశారనేది ఒక వాదన ఉంది. మీరు ఖండించారు, అంతవరకు ఓకే. విమర్శించారు కదా సార్, సరే మీరు ఖండించారు, బహిరంగంగా మీడియాతో మాట్లాడారు. ఓకే ఓకే. మీడియాతో ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారి బాల్యమిత్రులు, అనుచరులు, బంధువులు, వారి బియ్యంకులు మాట్లాడారు. రైట్. ఎనీవే ఎంత మాట్లాడినా కానీ ఆల్రెడీ చెప్పినట్టుగా ఆవిడికి పూర్తి హక్కులు ఉన్నాయి. ఆవిడ కూడా భీష్మించు కూర్చొని మా నాన్న రావద్దన్నాడు కాబట్టి నేను రాను అని ఉంటే అది వేరు. లేదు, అక్కడ పంతాలు లేవు. రెండు ఆయన ఎవరైతే పంతం పట్టారో ఆయన లేరు కాబట్టి వీటన్నిటికీ అతీతంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు అవి. మానవతా కోణంలో శేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి శేఖర్ రెడ్డి గారు. అది సార్, మీరు జరిగిన దాన్ని చెలవలు పలవలుగా చేసి మొత్తానికి వైసీపీని మకిలి పట్టించడం అనే కార్యక్రమం చేస్తున్నారనేది ఆయన ఆధారాలతో సహా చెప్తున్నారు సురేష్ గారు. కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. వాట్ యు సే నౌ?